ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? సో మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపులు ధోరణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తగదని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని పెద్ద మాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉద్యోగులను అవమానించేలా మాట్లాడుతున్నారు. ఫోర్త్ సిటీ, మూసీ ప్రాజెక్టుకు, స్కిల్ యూనివర్సిటీ, అందాల పోటీలకు డబ్బులు ఉంటాయి కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు డబ్బులు లేవా? ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందంటూ తక్కువ చేసి మాట్లాడితే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు అడిగితే ప్రజలకు ఏ పథకాల కోతలు పెట్టి మీకు ఇవ్వాలో చెప్పండి అని ఉద్యోగులపై ఎదురుదాడి చేయడం శోచనీయం అని చెప్పేసి అన్నారు. సో ఇలాగే చేస్తే ఉద్యోగులు తిరుగుబాటు తప్పదని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఉద్యోగులు ఇంత పరువు తీస్తారని చెప్పేసి అన్నారు. సో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తనకు సపోర్ట్ అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.